ఈ రేతు ఎటగట్టు వెళ్దాం అని పొద్దునుంచి అంటా ఉన్నారు. కాకపోతే ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది. ఇప్పటి వరకు ఎవడు ఏది డిసైడ్ అవ్వలేదు. అది అవదమ్మా. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఈ టైంకి అయితే తిరుమలగిరి టెంపుల్ కి అయితే వెళ్దాం అంటున్నారు. సరే అని అందరం రెడీ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకెళ్లే దారిలో ఒకటే గోల, రోడ్ల మీద అరుస్తా ఉన్నారు. ఇంకా మన జగ్గపేట తిరుమలగిరికి వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంటది. మొత్తం చెట్లతో అయితే నిండిపోయి ఉంటది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటది. ఇంకా ఫైనల్లీ మనం అయితే తిరుమలగిరికి అయితే ఎంటర్ అయిపోయాం. అక్కడ టెంపుల్ కనబడుతుంది చూడండి కొండ మీద, అక్కడికి అనమాట ఇప్పుడు మనం వెళ్ళిపోయేది. ఇంకా మేము మా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి అయితే చాలా రోజులు అవుతుంది. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అయితే కొన్ని ఫోటోలు అయితే దిగి పైకి ఎక్కుతా ఉన్నాం. ఇంక ఇంతలోపు అయితే పైనుంచి అయితే ఒక అతను అయితే చెప్తున్నాడు, గుడి ద్వారాలు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, మళ్ళీ గంటన్నర బట్టి ఓపెన్ చేసేసరికి అన్నారు. సర్లే ఇంకా చేసేది పులిహోర లడ్డు అయినా తీసుకుందాం అనుకున్నాం. అవి కూడా లేవు, అవి కూడా క్లోజ్ చేస్తారంట. అవి కూడా అప్పుడే తెరుస్తా అన్నారు. ఇంకా పరిస్థితులు ఎలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు. సర్లే రివర్స్ వెళ్ళిపోతుంటే కింద అన్నదానం జరుగుతుంది, భోజనాలు తినేసి వెళ్ళిపోండి అన్నారు. సరే ఇంకా చేసేది ముందు లాస్ట్ కి అయితే ఇంకా భోజనాలకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఫ్రెండ్స్ అందరూ అలా సరదా కూర్చొని అయితే ఫుల్ గా అయితే తినేసాం. నేనైతే చాలా సార్లు వచ్చా, కాకపోతే ఎప్పుడైతే ఇక్కడైతే తినలేదు నేను. ఇదే అనమాట ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని తినడం అయితే. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఎందుకంటే ఈ టైంలో అయితే ఎవ్వరు లేరు, ఓన్లీ మేము నలుగురిమే ఉన్నాం. ఇంక ఇద్దరు ఉంటారేమో పైన, అంతే. చాలా ఫ్రీగా అనిపించింది, అందుకే నేను వచ్చి అయితే ధైర్యంగా తిన్నా. ఇంక అందరం ఫుల్ తినేసి అయితే ఇక్కడ కోనేరు దగ్గర అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాం. మాకైతే ఇక్కడ ఒక పాము కనబడింది, అది వెంటనే వెళ్ళిపోయింది అనుకోండి. ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ రోజు కింద ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకుని ఉంటా ఫ్రెండ్స్. బాయ్.